మీరు శేఖర్ భార్యతోనే చెప్పాలి కదా, మీరెందుకు శేఖర్ తో? నేను అన్నగానే మాట్లాడాను మేడం, వేరే విద్యుత్తుగా అయితే నేను మాట్లాడేది ఎందుకంటే మేడం మా ఆయన అర్ధరాత్రి దాకా ఫోన్లో మాట్లాడతాడు మేడం. ఎవరన్నది చెప్పాడు, ఎవరితో మాట్లాడతాడు అదే తెలియదు మేడం. లేదు, ఇప్పుడు ఫోన్ లో మాట్లాడతారు అని మీరు చెప్తున్నారు. ఆయన మాట్లాడే విధానం మీకు తెలిసిపోతుంది. మనకి వినపడుతుంది మేడం, లేడీస్ వాయిస్ లేడీస్ వాయిస్ నాకు 2-3 సార్లు వినిపించింది మేడం. ఎవరని అడిగితే ఆంటీ అంటాడు మేడం. నేను అతనితో మాట్లాడాను మేడం, చెప్తున్నాను కదా, మాట్లాడిన తర్వాత రికార్డ్ అయినాయి కదా ఇవన్నీ అందరికి వినిపించాడు మేడం. ఊర్లో అందరికి వినిపించాడు, ఊర్లో ఇక్కడ అందరికి వినిపించుకున్నాడు. నన్ను అడగల, నువ్వు ఎట్లా ఎందుకు ఇలా చేసావని కూడా నన్ను అడగల. అందరిని వినిపించుకున్నాక అందరు గుంపుగా చెప్పుకుంటున్నారు. నేను పనికి ఏంటని చెప్తున్నారు, చూడు పలానోడితో మాట్లాడిందంట, పలానోడితో తిరిగిందంట, ఎన్నో సంవత్సరాల నుంచి ఉందంట వీళ్ళందరికీ. అయితే నేను మా ఆయన పట్టుకున్నా, ఏంటి మంది అందరూ చెప్పుకుంటున్నారు, నువ్వు ఆడితే ఎందుకు మాట్లాడాను, ఏం మాట్లాడాను, ఇదిగో ఫోన్ వినిపిస్తానా అప్పుడే చెప్పాను మేడం. నేను మాట్లాడాను. మరి నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నావు ఆడితే వీళ్ళతో, మరి నాకు ఉండదా? ఇట్లా మాట్లాడమే తెలిసింది కదా, పబ్లిక్ లో పెట్టి అతన్ని కొట్టారు. నా భార్యతో నువ్వు మాట్లాడతావా అది ఇది అని చెప్పి పబ్లిక్ లో పెట్టి కొట్టారు మేడం. కొడితే నన్ను కూడా కొట్టాడు మా ఆయన, బాగా కొట్టాడు, వాళ్ళని కొట్టాక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇదంతా అయిపోయి కూడా అతను బయట నిలబడితే నేను నీళ్ళకి వెళ్తే ఏమంటాడు, వాడు నిలబడ్డాడని నువ్వు నీళ్ళకి వెళ్తున్నావు అని ఇట్లా టార్చర్ పెట్టేవాడు. ఇట్లా టార్చర్ పెడితే ఇంకో రోజు కొట్టుడు తిట్టుడు. ఎప్పుడు నన్ను ప్రేమగా పిలవడం మేడం. నువ్వు ఎంతమందితో వెళ్ళావో ఎవరో తెలుసు, పిల్లలు ఆ పిల్లలు కాదని అన్నాడు మేడం. అంటే నేనేం చేసా, భరోసా ఉంది మేడం, భరోసాలోకి వెళ్ళి మేడం నన్ను ఇట్లా చేస్తున్నాడు, పిల్లలు అతను కాదంటున్నారు అనేసి అంటే నేను డైవర్స్ ఇస్తానని చెప్పాడు. అంటే నువ్వు చూసావా ఆడు పట్టావు ఎక్కడన్నా, పట్టలేదు కదా, పట్టు కొట్టు అంటే నేనన్నా చెప్పమనండి, పట్టు కొట్టమని, లేకపోతే యూనిట్ టెస్ట్ చేయించమండి. నేను తిరిగానని తెలిస్తే నేను అక్కడ వదిలేసి వెళ్ళిపోమని. నేను తిరగలేదని ఆ నమ్మకం కలిగిందా నాతో సంసారం చేయండి అంటే వాళ్ళు ఏం చేశారు, 15 రోజులు తిప్పారు మేడం. 15 రోజులు తిప్పి కలిపారు ఇద్దరిని. ఇట్లానే చేస్తున్నాడు మేడం, కొడుతున్నాడు తిడుతున్నాడు. ఇంట్లో పెట్టి కొడితే మేడం 3 రోజులు ఎగలేను మేడం, అంతంత లావ్ అయిపోతూ ఉంటాయి. గిప్పా గిప్పి కూర్చాడు మేడం, ఇదంతా నొప్పి వచ్చేది, ఇప్పుడు కూడా లెగలేను మేడం. ఆడి దగ్గరికి వెళ్ళొచ్చుంటావు, వీడి దగ్గరికి వెళ్ళొచ్చావు అంటే రాత్రి అంతా కొట్టుడు తిట్టడు మేడం. నేను తెల్లారగట్ల ఏం చేశాను మేడం, నేను నీ దగ్గర ఉండాలి అని చెప్పి ఊరికి వెళ్ళిపోయాను మేడం. అయితే నేను అక్క కూతురు దగ్గరికి వెళ్ళిపోయాను మేడం. వెళ్ళిపోయి అల్లుడికి చెప్పుకున్నా, ఇట్లా చేస్తున్నాడు మీ మామ, ఏమన్నా చేస్తారా జరా మీరు అంటే, ఉండి ఇక్కడ 4 రోజులు ఆయనకి అర్థమవుతుంది, పిల్లల్ని ఇడిచిపెట్టి వచ్చావు కదా అని చెప్తే నేను అక్కడ ఉన్నాం. ఇక్కడ పనోళ్ళకి ఏమని చెప్పాడంట, ఎవరినో తీసుకొని పోయింది. చెప్పండి ఏంటి? నా మీద కేసు పెట్టిరమ్మా. ఏంటని కేసు పెట్టారు? కేసు పెట్టిరమ్మా. అవును, ఆ విషయం మాకు ఈమె కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. ఎవరు పెట్టారు కేసు? పాపలు పెట్టిరంట హై స్కూల్లో. ఓ రోజు ఫోన్ చేసుకుంటే నేను తిట్టినమ్మా. ఎవరిని తిట్టారు? అదే పొద్దుగాల 5 గంటలకు లేచి ఫోన్ చేసుకున్నది. ఎక్కడ? అదే ఎవరికో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఎవరికో ఫోన్ చేసుకోవాలంటే మాకు అడగాలి కదా, మాకు అడిగి చేసుకుంటే మేము ఇస్తాం కదా, ఎందుకు మాకు అడగకుండా చేసినావు అని తిట్టినాము పాపని. సరే, ఆ తిట్టిన 4-5 రోజులకి ఇలా కేసు పెట్టడం జరిగిందమ్మా. ఫోన్ చేశారు, తిట్టాను అని చెప్పారు. మీరు ఆ అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ తీసుకొని ఎవరికి చేశారని రీడైల్ ఎందుకు చేయలేదు? నేను చూసుకోలేదమ్మా. పొద్దుగల చేయలేదు, 7 గంటల ఎందుకు చేయలేదు? అర్లీ మార్నింగ్ 4 గంటలకు 5 గంటలకు. అదే అడుగుతున్నాను, ఎందుకు మీరు చేయలేదు? మీ పిల్ల మీద మీకు అనుమానం ఉండుంటే, మీ పాప మీద ఎవరితో మాట్లాడుతుంది అని మీకు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చి ఉంటే, మీరు ఎందుకు ఆ ఫోన్ నంబర్ని తీసుకొని రీడయల్ కొట్టి అటు పక్క నుంచి ఎవరు మాట్లాడుతున్నారు అని ఎందుకు చూడలేదు? అది 7 గంటలకు జరిగిందమ్మా ఆ పని. ఏమైంది? వాళ్ళు చేశారు. ఎవరు 5 గంటలకు చేస్తే వాళ్ళు లేపలేదు ఫోను. లేపకుండా ఏమో చదవడానికి గురించి అడిగుండొచ్చు. సరే, ఆ పిల్లకి నీకు ఏంటి ప్రాబ్లం చెప్పండి? ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండేటప్పుడు
ఆ అమ్మాయిని ఒక చిన్న పిల్ల మీ కూతురు కుక్కకి 4 పిల్లలు పుడితే అది అలాగే వచ్చి కౌకులించుకుంటారు. అది లేకుండా చేస్తే ఏంటది? నేను ఏనాడు తప్పు చేయలేదమ్మా. తప్పు చేయలేదు. చేయలేదమ్మా. మీరు ఎందుకు ఆ అమ్మాయి మీద అలాగ బిహేవ్ చేశారు? లేదమ్మా, ఆ ఫోన్ చేసినందుకు కోపమైన అంతేనే. మీ అమ్మాయిని మీరు ఏమి చేయలేదు? ఏం చేయలేము. ఏంటండి? ఫోన్ వర్క్ చేసింది. ఆ పిల్ల 5వ తరగతి చదువుతుంది మేడం. సరే, 12 సంవత్సరాలు ఉంది. ఆడ అబ్బాయిలు అమ్మాయిలు టీచర్లు పాస్టర్లు అందరు మేము వర్క్ అక్కడనే చేస్తాం. పాప ఎవరితో మాట్లాడుతుంది నాకు తెలియదా? పాప ఎందుకు మాట్లాడుతా? పాప మాట్లాడినా కూడా దాన్ని ఎంక్వైరీ చేయలే కదా మేడం? చెయ్యాలి. ఎంక్వైరీ చెప్పాలి కదా. లేదు, ఒకసారి చేసింది, మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు ఎవరికి చేసినావు ఆ నెంబర్ అన్నా తీసుకొని దానికి ఎవరు కంప్లైంట్ లేదా ప్రిన్సిపాల్ కన్నా చేయాలి. నెక్స్ట్ లేదు నువ్వు చేసి అందరిని ఆటాడుకుంటాడు. వాళ్ళు ఎవరు చేస్తారు మేడం? అసలు భయపడతారు. మా పిల్లలు ముట్టాలంటేనే భయపడతారు హాస్టల్లో. సరే అండి, ఆవిడ మ్యారేజ్కి వెళ్ళింది కదండి, ఈవిడ మ్యారేజ్కి వెళ్ళింది కదా, ఈయననే పంపించిండు. మీరే కదా పంపించారు ఈ అమ్మాయిది. ఆ రోజు ఏం జరిగింది కరెక్ట్ గా నాకు చెప్పాలి. లేదమ్మా, ఇప్పుడు కొట్టిపిస్తా, పిల్లతో కొట్టిపిస్తాను. ఏం చేయలేదా మీరు? చేయలేమ్మా. మీ చిన్న పిల్లల్ని ఏం చేశారు? రెండో పిల్లల్ని ఏం చేశారు? చెట్టు కట్టేశారు మేడం. చెట్టు కట్టేసినావు. అబద్ధాలు ఆడుతావంటే ఇప్పుడు తన్నులు ఆడతాం. మా అన్నతో పెట్టిపిస్తాను. చెట్టు కట్టలేదా? లేమా, కట్టలేమా. కట్టలేదా? నీ మీద అబద్ధం చెప్పే అంత ఎందుకు ఉంటది? లేదు, నేను చేయలేదు. నీ కూతురే కదా, వేరే కూతురు కాదు. మీ ఆవిడ మ్యారేజ్కి వెళ్ళే రోజు వెళ్ళారు కదా, అప్పుడు నువ్వు తాగున్నావా? ఎప్పుడు తాగుతాడు మేడం? ఆ పిల్లలు ఎందుకండి అబద్ధం చెప్తారు? ఒక కూతురు సరే, రెండో కూతురు ఎందుకండి అబద్ధం చెప్తుంది? రెండో కూతురుకి ఇట్లా పండుకొని సైలే చేసి ఇట్లా అంటుండంట. నువ్వు చెప్తావంటే నిన్ను కూడా చంపేస్తా అంటుండంట మేడం. అట్లాంటి పనులు ఏం చేయలేము. అబద్ధాలు చెప్పాక ఎందుకయ్యా చెప్తారు అలాగా? లేదమ్మా, లేదమ్మా, నేను చేయలేదమ్మా. ఎందుకు చెప్తారు? ఆల్రెడీ మీరు బయటకు వెళ్ళి ఇప్పుడు లోపల వెళ్ళి బయటకు వచ్చారు. అమ్మా, మీరు జైలుకి వెళ్ళారు కదా, ఎందుకు వెళ్ళారు మీరు జైలుకి? అది కేసు పెట్టినందుకు వెళ్ళారు. ఏం కేసు పెట్టారు? ఏం కేసు పెట్టారు? మా అమ్మాయిని కేసు పెట్టారు. చిన్న పిల్లకి ఏదైనా పిచ్చా? తనకి ఏదైనా తెలుసా? దాని గురించి ఏదైనా తెలుసా? లాగడం గురించి, కూర్చోవడం గురించి ఏదైనా తెలుసా? అమ్మాయి చిన్న పిల్ల కదా. లేదు మనిషి. అలాంటి అమ్మాయి నీ మీద ఎందుకు చెప్తుంది? అమ్మా, నేనేం చేయలేనమ్మా. చెయ్యండి. ఎందుకు ఆయన మరి ఎందుకు శిక్ష అనుభవించావు? నేను పెళ్లికి పోయి వచ్చి సరేయ్యా, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లికి పంపించావు, మీ అమ్మాయిని ఏం చేయలేదు, 2 కూతుర్లు. మరి ఆ 2 కూతుర్లు నీ మీద ఎందుకు కేసు పెట్టారు? అబద్ధం ఆడే అంత అవసరమేమి వాళ్ళకు? వాళ్ళకేంటి నీ మీద? వాళ్ళకేంటి? అయిపోయింది 16 పడ్డాక అబద్ధాలు నేను ఆడడానికి నాకేమన్నా నీకు నీ కూతురులకి ఏంటయ్యా గొడవ? లేము, మేము ఇప్పుడు గొడవ పడలేము. ఎప్పుడు గొడవ పడలేదు. కొడుకులాగా చూసుకుంటామా నేను అలాని? ఇప్పటికైనా నిజం చెప్పు. ఇప్పటికైనా నిజం చెప్పు. లేదమ్మా, కొడుకులాగా ఇలాగా చేయి చూపించు. లేదమ్మా, నేను అట్లేం చేయలేదమ్మా. బలవంతంగా బయట పెట్టిండు. కాళ్ళపైన ఇటుకలు పెట్టి నోట్లో బట్ట కుక్కిండు మేడం. మళ్ళీ ఇంట్లో ఎవరు లేనప్పుడు మిమ్మల్ని చంపేసాను ఇట్లా చూపిస్తాడు మేడం. మా స్కూల్లో అందరు వాళ్ళ డాడీ గురించి గొప్పగా చెప్పుకుంటే మీ మాత్రం తల తెచ్చుకోవాలి మేడం. వీళ్ళకి పక్కన చైర్ వేసుకొని చెప్తే కూడా వినలేరు మేడం వీళ్ళు. మా మమ్మీ నన్ను ఇంత లావు కట్టతో కొట్టింది మేడం. నీలాంటి లోకంలో చాలా మంది ఉన్నారు. మీలాంటి వాళ్ళ వల్లనే మాలాంటి వాళ్ళకి ఇట్లా అవుతుంది. నాలాంటి వాళ్ళు ఇంకెంత మంది ఉన్నారు. మొహం చూడడానికి అసహ్యం వేస్తుంది మేడం. అందరికి మంచిగా నటిస్తాడు మేడం, కానీ పెద్ద మోసగాడినా.